నువ్వు దేవుని యొక్క వాయిస్ ని నువ్వు వినగలవు. దేవుని యొక్క కింగ్డమ్ ని నువ్వు చూడగలవు. Amen. ఆయన యొక్క పవర్ ని నువ్వు రిలీజ్ చేయగలవు. Amen. I receive. హ్యాండ్ కర్చీఫ్స్ ద్వారా పవర్ ని నువ్వు ఓపెన్ చేయగలవు. నీ యొక్క ఐ షాడో తోటి, నీ యొక్క ఆ నీ యొక్క ఆ హెయిర్ తోటి దేవుని యొక్క కింగ్డమ్ హెవెన్లీ పవర్ ని నువ్వు తీసుకుని రాగలవు. ఆ పవర్ అనేది ఏది కూడా హిండ్రన్స్ గా ఉండదు. హైడ్ చేయబడి ఎక్కడ ఉండదు. ఆయన పవర్ తోటే నువ్వు గనక మోల్డ్ చేయబడితే, ఆయన శక్తితోటే నువ్వు గనక మొత్తము గనక నువ్వు క్రియేట్ చేయబడితే, మొత్తము నువ్వు చేంజ్ చేయగలిగినట్లయితే, దేవుని యొక్క పిల్లారా, నువ్వు పట్టుకునే నువ్వు పట్టుకునే ఆ క్లోత్స్ లోంచి కూడా పవర్ రిలీజ్ అవుతుంది. నువ్వు నీ పిల్లల్ని లేదా నీ హస్బెండ్ ని లేదా నీ వైఫ్ ని టచ్ చేసినప్పుడల్లా పవర్ అనేది రిలీజ్ అవుద్ది. కరెక్ట్. అది నీకు తెలియకపోవచ్చు, నీకు కనబడదు. కానీ పవర్ అనేది అది ఆగదు. పవర్ అనేది ఆగదు. అది ఫ్లో అవుతూ వస్తుంది, ఫ్లో అవుతూ ఉంటది. అందుకోసమని పవర్ రిలీజ్ అయిపోద్ది, మన లోపల ఫ్రెష్ గా పవర్ అనేది స్టోర్ అవుతుంది. అది బయటికి వెళ్తది, ఆటోమేటిక్ గా మనల్ని నింపుతుంది. ఇదంతా ఎట్లా పాసిబుల్? నువ్వు గనక దేవునితో ఆ బ్లడ్ లో, ఆ కవనెంట్ లో గనక నువ్వు గట్టిగా బంధింపబడి ఉంటే, నేను చెప్తున్నా, దేవుడు వచ్చేలోపు నువ్వు అనేకమైన సైన్స్ అండ్ మిరకల్స్ చేస్తావు. Amen. I receive. దేవుడు వచ్చేలోపు నువ్వు అనేకమైనటువంటి డిఫరెంట్ డిసీజుల్ని నువ్వు వెళ్ళగొడతావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ శక్తితోటి నువ్వు భూమిని నువ్వు ఆ విధంగా నువ్వు దేవుని యొక్క శక్తిని యూజ్ చేయొచ్చు భూమి మీద. అంత గ్రేట్ వేలో దేవుడు నిన్ను యూజ్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? అంత గ్రేట్ గా దేవుడు నిన్ను చూడబోతున్నాడు. అంత 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 లెవెల్లో నువ్వు ఉండాలని దేవుడు చూడబోతున్నాడు. నీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకోసం అంటే వాక్యం అనేది దేవుని యొక్క పిల్లరా నిన్ను ఎప్పటికప్పుడు పవర్ గా మారుస్తుంది.